అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన కృపలో మనల్ని భద్రం చేయనుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడు ప్రభువారు తన పరిశుద్ధ వాక్యంతో మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, ఆయుష్ని ఇస్తున్నారు, క్షేమాభివృద్ధిని కలుగజేసేవారుగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, గమనించండి. దైవ లేఖనాలను మనము పరిశీలన చేసి ప్రభుని మరింత కనపరుచుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అని ఒక మాట మనకు దేవుడు చూపిస్తూ ఉన్నారు. దేవుడు సర్వశక్తివంతుడు. ఈ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నాకు గొప్ప కార్యం చేశానని ఆనాడు కన్యక అయ్యున్న మరియా దేవుని స్తుతిస్తూ తలపోసుకుంటూ ఉన్నది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసేటటువంటి దేవుని మాటలను ఆమె మనస్సులో భద్రం చేసుకున్నది, మనసులో మనన చేసుకుంటూ ఉన్నది. మనసార దేవుని ధ్యానం చేసేటటువంటి ధ్యానపరురాలు మరియమ్మ. గనుక ధ్యానపరురాలైనటువంటి ఈ మరియా చక్కగా ఈ మాట మనసారా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమె అనుభవం చెప్తుంది. ఆమె పైవచనంలో చెప్పినటువంటి ఒక చక్కని మాట చూస్తే, నా ఆత్మ నా రక్షకుడైనటువంటి దేవుని యందు ఆనందించెను అన్నారు. అంటే ఈమె దేవుని బట్టిన పొందుకున్నటువంటి ఆత్మ, అంటే దేవుని వలన పొందుకున్నటువంటి ఆత్మ, అంటే ఈమె ఆత్మపూర్ణురాలే. ఈ ఆత్మపూర్ణురాలైనటువంటి ఈమె రక్షకుడైనటువంటి దేవుని యందు ఆనందము కలిగి ఉన్నది అని చెప్పేసి అంటూ ఆమె చెప్తుంది. ఆ దినాల్లో సందేహాలు, శ్రమలు, సమస్యలు ఆమెను చుట్టుకున్నాయి. అన్నీ ఆమెను చుట్టుకున్నా కానీ ఆమె ఆత్మయందు ఆనందం కలిగినటువంటి వ్యక్తిగా, భక్తురాలుగా కనబడుతున్నది. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ప్రభు యొక్క మహత్తరమైనటువంటి కృపను బట్టి ఈమె ప్రభుని తన యొక్క గర్భములో మోయడానికి ఇష్టపడింది, సిద్ధపడింది. ఆ కాలంలో ఎంతోమంది కన్యకలు వివాహాలు చేసుకోకుండా కన్యకలుగా ఉంటూ, ఈ భాగ్యం నాకు కలిగితే బాగుండును అని చెప్పి ఇశ్రాయేలీల్లో కన్యకలుగా మిగిలిపోతూ ఉండేవారట చాలామంది. కానీ తగిన సిద్ధపాటు ఈ మరియమ్మ కలిగి ఉన్నారు కనుక ఈమెను ఆయన కోరుకుని ఈమె గర్భవాసం నుండి ఆయన భూలోకవాసిగా జన్మించారు. అంటే సర్వోన్నతుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నరునిగా జన్మించుటకు ఈ కన్యకను ఆయన కోరుకున్నారు గనుక ఆమె ధన్యురాలయ్యింది. ప్రియులారా, దేవుని కొరకు ఒక చిన్న పని చేయడానికైనా దేవుడు నిన్ను కోరుకుంటే నీవు కూడా ధన్యుడివే, నీవు కూడా ధన్యురాలివే. నీవు ఈ లోకంలో నరునిగా జన్మించావు. నీకు నరునిగా జన్మమిచ్చినటువంటి ఆ దేవుని కొరకు నీవేమైనా చేయగలుగుతూ ఉన్నావా? నీవు చేయగలిగింది చేయులాగును దేవుడు ఎన్నో అవకాశాలు నీకు కల్పించిన వాటి నుండి నీవు తప్పిపోతూ ఉన్నావా? గమనించుకో. ప్రియమైన స్నేహితుడా, నీవు దేవుడిచ్చినటువంటి అవకాశాలను తప్పించుకున్నట్లయితే ఘోరమైన దుస్థితిని అనుభవిస్తావు. దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే సర్వోన్నతుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి తన కళలు నీకు అద్ది ఉన్నతమైనటువంటి స్థితిని నీకు ప్రసాదిస్తూ బహువృద్ధిని కలగజేస్తారు. ప్రియులారా, ఈమె వలె మనమంతా ఏకమనస్కులమై సర్వోన్నతిని హత్తుకుని జీవిద్దాం. అట్టి కృప మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనందరికీ దేవదేవుడు ప్రసాదించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, సృష్టికర్త, ఆదిశంభూతుడ, తండ్రి, నీకు వందనాలయ్యా. మా మనవులను ఆలకించండి. స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ధన్యురాలను అంటున్నది ఎవరిని బట్టి? ప్రభువా, నిన్ను బట్టే కదా. నీ స్తోత్రాలు నాయన. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేసినని నా ప్రభు సాక్ష్యమిస్తూ ఉన్నది. అలాగే ఈ లోకంలో ప్రభువా
నీ ఏర్పాటు బిడ్డలందరూ నీకు సాక్షులై లోకమంతటా నిన్ను గనపరచు భాగ్యవంతులై తేజరుటకు సహాయమిమ్మని యేసునామమున స్తుతించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.